వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వాహన మిత్ర మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో అక్కడ సభ ఏర్పాటు చేసిన ప్లేస్కి పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు వాహన మిత్ర కింద 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది. దాదాపు 436 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు. గత 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు పొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం 15 నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరిగింది. నెల ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఏదైతే చెప్పామో 2 నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందనం చేశాం. దాదాపు 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం. అలాగే డిఐసి పోయిన నెలలోనే దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి ఈరోజు దాదాపు 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతూ ఉంది. ఒక్కసారే కాదు, సంవత్సరము 15,000 రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇండస్ట్రీస్ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు మన రాష్ట్రంలో రాబోతున్నాయి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చాలా అనువైన జిల్లాగా ఇండస్ట్రీస్కి పేర్కొనడం జరిగింది. వచ్చే సంవత్సరం కాలంలో కేవలం అనంతపురం జిల్లాలోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం అనంతపురం జిల్లాలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం ప్రజల తరపున అలాగే మా ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు అర్బన్ నియోజకవర్గంలో 1,500 మందికి వస్తుంది. ఇది జిల్లాలో మొత్తం 9,500 మందికి జిల్లాలో వస్తున్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.